మూట ముట్టుకోకురా మూర్ఖ. అనవసరంగా ఫస్ట్ లైక్ నేనే కొట్టా, ఇప్పుడు అనుభవిస్తున్నా. 2-3 రోజుల్లో బిట్లు కూడా తీస్తారు, రెడీగా ఉండండి. గుంటి నాగరాజుగాడు అనుకున్నా, అమ్మో ఊహిస్తేనే భయంకరంగా ఉంది. నేను బయట ఉంటా, నీకు నచ్చిన నువ్వు వేసుకుని వచ్చా. ముందొక చిప్ప పెట్టుకో, మస్తు వస్తాయి చిల్లర. ఉప్పల్ మెట్రో స్టేషన్ ముందు అంగవాడు వచ్చిపోయేటోళ్ళు ఖచ్చితంగా ఇస్తారు. నీ కష్టం పగడుకు కూడా రావద్దు మా. చీనా దరిద్రం, అనవసరంగా వీళ్ళ బండి ఎక్కాల్సి వచ్చింది కదరా అయ్యా. మరేరా పురుగులో పట్టిపోతావురా నా కొడక. నాకేంటి వెనకాల వాడు అయిపోరాదిలాగా ఉన్నాడు. అసలు ఆడికి ఇడికి ఏమన్నా పోలికుందా బ్రో? నా దగ్గర గడ్డి ముందు ఉంది, తాగు. ఏంటి బ్రో అంత మాట అన్నావు? నువ్వేం చేసినా ఇన్స్టా మాత్రం డిలీట్ చేయను. క్లాప్స్ బా. మొత్తం ఎత్తి చూపిస్తుందేమో అనుకున్నా. ఓర్ నీ అబ్బా అమ్మాయి బాగుంది అనుకున్నా, నువ్వేనారా మళ్ళీ సుల్లిగా. వీడేంటి ఇలా అయ్యాడు? ఎక్కడో చూశాను బ్రో నిన్ను. వీళ్ళ కామెంట్స్ చూసిన తర్వాత నాకు డౌట్ వచ్చి ఆడి ప్రొఫైల్ ఓపెన్ చేశా. నేను బతకలేనమ్మో, నేను చచ్చిపోతా. నువ్వు కోరుకున్న ప్రేమని నీకు ఇచ్చానో లేదో తెలియదు, కానీ నీకు ఇచ్చిన ప్రేమని ఇంకొకరికి మాత్రం ఇవ్వను. మీకు దండం పెడతా, వదిలేరా మమ్మల్ని. సమంత మీకంటే ఎక్కువ చేసింది, ఆమెనే విడిపోయింది. మీరెంత గౌడ్ జాబ్ అంకులు దొరికితే పోతుంది నీ శిలక. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఎందుకురా మమ్మల్ని స్వామింగుతావు? మంచిగా పోయి పడుకోరి. పాపం నెక్స్ట్ రిపు వీడే. మరి లేకపోతే ఎవడైనా ప్రేమ సూక్తులు 2-3 చెప్తాడు, వీడు మాత్రం ఇన్స్టాగ్రామ్ లో యుద్ధమే చేశాడు. ఇదేదో పెద్ద పూకుటేసినట్టు, పెద్ద మట్టేసినట్టు, టింగ్ ఈ పెద్ద ట్యాగరు, ఈ పెద్ద బాయ, ఇదేమి లేడు. నన్ను మించి ఎదిగినోడు ఇంకోడున్నాడు చూడు. నన్ను మించి ఎదిగినోడు ఇంకోడున్నాడు చూడు. ఎవడంటే అది రేపటి నేనే. నీ మూతి మీద ఎవడు మింగాడ్రా? నువ్వు దెంగవా? నిన్ను మించిన ఎర్రిపు ఇంకోడున్నాడు చూడు, ఎవడంటే అది రేపటి నువ్వే. హ్యాండిక్యాప్డ్ పెన్షన్ 100% కన్ఫర్మ్. 2-3 వీడియోస్ అయితే మిలియన్స్ లో కొట్టినాయి. నాకు 2 మంచి బాడీ గార్డ్స్ అయితే కావాలి, కింద మీద అయితే సెటిల్ చేయడానికి. ఫస్ట్ నువ్వు బైక్ ఈఎంఐ కట్టుకోరా హూకా. ఒక కెమెరామెన్, ఒక ఎడిటర్ అయితే కావాలి. వీళ్ళకి మంచి శాలరీ అయితే ఇస్తాను. 400 ఇస్తాను. నాకు డ్రైవర్ కావాలి, నువ్వు వస్తావా బ్రో? నాకు ఒక కుర్రాడు కావాలి అడుక్కోవడానికి, రోజుకి శాలరీ 100 రూపాయలు. ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఇవాళకి ఈ వీడియో ఇంతే మామ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ మామ.